మావోయిస్టు పార్టీలో అత్యంత సీనియర్ నేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో లొంగిపోయేందుకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఇటీవల తెలంగాణ డీజీపీ ముందు లొంగిపోయిన తిప్పిరి తిరుపతి, రాజిరెడ్డి, పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న తదితరులు సీఎం రేవంత్తో సమావేశమైన సందర్భంలోనే గణపతి గురించి ప్రస్తావించినట్లుగా సమాచారం. కాగా త్వరలో జరగబోయే మావోయిస్టు రహిత భారత్ సదస్సుతో పాటుగా మావోయిస్టు నేతల లొంగుబాటుపై చర్చించడానికి సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి, అలాగే ఎస్ఐబి చీఫ్ ఐజీ సుమతి బుధవారం ఢిల్లీలో అమిత్ షాతో సమావేశమయ్యారు. ఢిల్లీలో గణపతి లొంగుబాటు గురించి విస్తృత ప్రచారం జరుగుతోంది. గణపతి స్వగ్రామం జగిత్యాల జిల్లా బీర్పూర్. వాని మాటలు ఒకలా ఉంటాయి, తండ్రి ప్రేమ తెలియని వాని మాటలు మరోలా ఉంటాయి. కానీ తండ్రి కోసం ఎదురు చూసే నాలాంటి వాని భావాలు ఎలా ఉంటాయి? మనం కలిసి ఉంటే బహుశా నాన్న అనే పదం కొన్ని లక్షల సార్లు మిమ్మల్ని పిలిచి ఉండేవాడిని. కానీ నాకు ఊహ తెలిసిన తర్వాత మొదటిసారిగా మిమ్మల్ని నాన్న అని సంబోధిస్తూ మొదలు పెడుతున్నాను. అనాలోచితంగా కానీ అప్రమేయంగా కానీ మీరు గుర్తుకు వస్తే నా రుధిరం ఎర్రబడుతుంది. ఓ మారుమూల గ్రామంలో ఓ దిగువ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన మీరు మీకున్న మేధాశక్తితో 12 రాష్ట్రాలకు మీ సామ్రాజ్యాన్ని విస్తరించి మీ పందాలో సేవ చేస్తూ మావోయిజం అంటే గణపతి, గణపతి అంటే మావోయిస్టు అనే అంతలా ఎదిగి సమాంతర ప్రభుత్వమే నడపడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. మీ ప్రయాణంలో ఎంతో కఠోర శ్రమ ఉండి ఉండవచ్చు. నానా, నా చిన్నతనం నుంచే మిమ్మల్ని చూడాలని, మీతో గడపాలని, నా కష్టసుఖాలు మీతో పంచుకోవాలని, మీ అండలో ఎదగాలని ఉండేది. మీకోసం నా మనసు పడే ఆరాటం, నాలో ఉండే నా ఆవేదనతో నా కన్నులు ఎన్ని దిక్కులు చూసినా మీరు కనపడరు. నా హృదయఘోష మీకు వినపడదు. ప్రతి కుటుంబపు చిరునవ్వు వెనక కనబడని ఒక గొప్ప మనసున్న తండ్రి కష్టం దాగి ఉంటుందని పెరిగే కొద్దీ అర్థమైంది. ఆ విషయంలో నాకు తండ్రి లేని లోటును తెలియకుండా అన్నీ తానే పెంచింది నన్ను కన్నతల్లి. అమ్మా, నీకు వందనం. నానా, మీ వివాహం తర్వాత అమ్మతో మీరు గడిపిన మధుర క్షణాలను అప్పుడప్పుడు తన గుండె చప్పుడుగా నాతో పంచుకునేది. ఈ జీవితానికి ఆ మధుర క్షణాలు చాలు అనుకుంటూ బరువెక్కిన హృదయంతో ఓ నిట్టూర్పు విడిచేది. మన బంధువులు కూడా మీరు మనసున్న మనిషిని, మితభాషి అని, అమ్మతో అన్యోన్యంగా ఉండేవారని అంటూ ఉంటారు. మీరు తీసుకున్న నిర్ణయం మీ ఇద్దరి జీవితాలను జీవిత కాలానికి ఎడబాటు చేసింది. మీరెంచుకున్న గమ్యము వైపు అడుగులు వేస్తూ అజ్ఞాత జీవితం ప్రారంభించాక అమ్మ ఎన్ని సంవత్సరాలు తన కన్నీటితో ఎన్ని మెత్తాలు తడిసిపోయాయో ఎవ్వరికీ తెలియదు. ఏ బట్ట కట్టిందో, ఏ తిండి తిన్నదో కూడా ఎవ్వరికీ తెలియదు. సమాజాన్ని ఎదురుపడలేక ఇంటి గడప దాటలేదు. నన్ను పెంచుకుంటూ తన బాధను మరిచింది. నాకు తెలిసి అమ్మ పుట్టినప్పటి నుంచి ఏ సుఖమూ అనుభవించలేదు. అమ్మ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నా తన ధైర్యాన్ని కోల్పోకుండా పోరాడుతూనే ఉంది. నాన్న, మీరు ఎంచుకున్న సిద్ధాంతాన్ని ప్రశ్నించడం లేదు. మంచో చెడో మీరు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి దీర్ఘకాలిక పోరాటం చేయడం అంటే అది ఆత్మార్పణే. విప్లవం అంటే కష్ట నష్టాలతో కూడుకున్న దారి, ఎన్నో త్యాగాలు, ఎంతోమంది యోధుల వీరమరణాలు. ఎందరో తమ తల్లిదండ్రులను, తమ కుటుంబాన్ని వదిలి ప్రజలను చైతన్యవంతులుగా చేస్తూ, ప్రజల కోసం పోరాటం చేస్తూ ప్రజల గుండెల్లో నిలిచిపోయారంటే అది అసామాన్యమే. ఒకప్పటి పరిస్థితులతో పోల్చితే ఇప్పటి పరిస్థితులకు చాలా మార్పే ఉంది. సమాజ అంతర్గతంగా సమస్యలు చాలానే ఉండవచ్చు. కానీ నేటి తరం ఎంతో అవగాహనతో ఉంటూ సామాజిక మార్పులకు అనుగుణంగా ప్రపంచంతో అనుసంధానమై ఉంటున్నారు. నేటి తరం యువతలో దాగి ఉన్న ప్రతిభకు, నైపుణ్యాలకు మీ వంటి వారి విజ్ఞానం, అనుభవం మార్గదర్శకాలుగా తోడైతే మన దేశం అన్ని రంగాలలో అగ్రగామిగా ఉంటూ ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ఓ కొత్త నవభారతాన్ని నిర్మిస్తారని నా నమ్మకం. మీకు చెప్పగలిగే స్థానంలో నేను లేకపోవచ్చు, కానీ ఇది నా అభిలాష.
స్వస్తి. రైట్. గణపతి లొంగిపోతున్న వార్తలు, మరోవైపు అతని కుమారుడు అతనికి ఇచ్చిన ఆడియో సందేశం, వీటన్నిటిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ న్యూఢిల్లీ నుంచి ఇస్తారు. వెంకటేష్ చెప్పండి. సో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో గణపతి లొంగిపోతున్నాడనే వార్తలు నిన్నటి నుంచి కూడా మనం వింటూ ఉన్నాం. అలాగే ఇటు డీజీపీ అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర కూడా ఈ ప్రస్తావన చాలాసార్లు వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర లేటెస్ట్ ఇన్ఫర్మేషన్? మావోయిస్టు అగ్రనేత ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు. సో త్వరలోనే ఆయన లొంగిపోయేటువంటి అవకాశం కనబడుతుంది. ఇప్పటికే మావోయిస్టు అగ్రనాయకత్వం అంతా కూడా లొంగిపోయింది. సో ఈ నేపథ్యంలో ఇక ఫర్దర్గా మావోయిస్టు పార్టీని కంటిన్యూ చేసేటువంటి పరిస్థితి లేదు. ఆ నేపథ్యం అలాగే ఆయనకున్నటువంటి అనారోగ్య సమస్యలు, వయోభారం నేపథ్యంలో ఆయన లొంగిపోయేందుకు నిర్ణయించుకున్నారని సమాచారం వస్తుంది. కొద్దిసేపటి కిందటే మనం ఆయన తనయుడి ఆడియో కూడా విన్నాం. సో ఆయన కూడా అజ్ఞాతాన్ని వీడి బయటికి రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సో అనేక మార్గాల ద్వారా పోలీసులు ఆయన్ను సంప్రదించి ఆయన లొంగిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల మనం చూసాం, వారం కిందటే మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి దేవ్జీ లాంటి కీలక నాయకులు లొంగిపోయినటువంటి పరిస్థితి. అలాగే అత్యంత ముఖ్యమైనటువంటి లీడర్ హెడ్మాన్ కూడా పోలీసులు కాల్చి చంపినటువంటి పరిస్థితి. సో మొత్తానికి లీడర్లెస్ ఆర్గనైజేషన్గా ఇప్పుడు మావోయిస్టు పార్టీ తయారైంది. సో ఆ నేపథ్యంలో ఇక ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు కాబట్టి జన జీవితంలోకి రావాలనేటువంటి విజ్ఞప్తులు వెలువడుతున్నాయి. సో ఆ నేపథ్యంలో ఆయన అతి త్వరలోనే పోలీసుల ముందు లొంగిపోయేటువంటి అవకాశం ఉంది. సో ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలోనే ఆయన లొంగిపోతారనేటువంటి ఒక వార్తలు అయితే వస్తున్నాయి. ఇప్పటివరకు ఈ అంశానికి సంబంధించి ఎలాంటి నిర్ధారణ కానీ కన్ఫర్మేషన్ లేదు. నిన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే డీజీపీ శివధర్ రెడ్డి మిగిలినటువంటి అధికారులందరూ కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో దాదాపు గంట పాటు ఈ అంశంపైన చర్చలు జరిపారు. సో మావోయిస్టులకు లొంగుబాటుకు సంబంధించి ఆ తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఈ అంశాలపైన సుదీర్ఘంగా చర్చ జరిగినటువంటి పరిస్థితి. సో ఫర్దర్గా ముప్పాల లక్ష్మణరావు కనుక లొంగిపోతే కంప్లీట్గా మావోయిస్టు పార్టీ అంతా కూడా పూర్తిగా వైపౌట్ అయిపోయినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దాదాపు 50 ఏళ్లకు పైగా ఆయన అజ్ఞాత జీవితాన్ని గడుపుతున్నారు. 77 సంవత్సరాల పైగా ఆయన వయసు ఉంది. సో ఆయన ఆ 50 ఏళ్ల నుంచి పోలీసులకు తప్పించుకుంటూ తిరుగుతున్నారు. మావోయిస్టు పార్టీ ఏర్పడిన తర్వాత తొలి ప్రధాన కార్యదర్శిగానే ఆయన ఉన్నారు. అంతకుముందుకు పీపుల్స్ వార్ గ్రూపు, ఎంసీసీ ఉండేది, మావోయిస్టు కమ్యూనిటీ సెంటర్. సో ఆ రెండు కలిసాయి 2004-2006 మధ్యలో. ఆ తర్వాత తొలిసారిగా ఆయనే పార్టీ ప్రధాన కార్యదర్శిగా అయ్యి చాలా సంవత్సరాల పాటు పార్టీని నడిపించారు. సో యుద్ధ వ్యూహాల్లో ఆరితేరినటువంటి వ్యక్తి, అలాగే పొలిటికల్గా రాజకీయ వ్యూహాలు అల్లడంలో కూడా ఆయన చాలా దిట్ట అనే పేరుంది. సో అలాంటి వ్యక్తిని ఈరోజు పోలీసుల ముందు సరెండర్ అయ్యేలా చేసేటువంటి ప్రయత్నాలన్నీ కొనసాగుతున్నాయి. ఆయన అనారోగ్యం కారణంగా నేపాల్లో తలదాచుకుంటున్నట్టు తెలిసింది. సో నేపాల్కు వెళ్ళినటువంటి బృందాలు ఇప్పటికీ ఆయనతో మాట్లాడి ఆయనకు నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. సో అతి త్వరలోనే ఆయన పోలీసుల ముందు లొంగిపోయేటువంటి అవకాశం ఉంది. సో ఈ వారంలో లొంగిపోతారో మరొక 2 రోజులు అనేది ఇంకా కన్ఫామ్ కావాల్సింది. సో మొత్తానికైతే ఆయన లొంగుబాటు దిశలోనే వెళ్తున్నారని తెలుస్తుంది. హరి. రైట్ వెంకటేష్.